మరి చేరువచ్చిన దైవ సేవకులకు, పరిశుద్ధులకు, బంధువులకు, అలాగునే మరి స్థానికంగా నిలిచి పనిచేస్తున్న మరి దేవుని దాసులు రవి అన్నయ్య గారికి, కుటుంబానికి మరొకమారు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చదివిన ఈ పరిశుద్ధ లేఖనాలు దేవుడు మన వినికిడిలో దీవించి పంచిపెట్టునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీ మహోన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి లేని మమ్ములను మిన్నగా ప్రేమించి, ఏ అర్హత లేని మమ్ములను నీ ప్రాణము నీ శరీరం కంటే ఎక్కువగా ప్రేమించి, పాపంలో శాపంలో ఉన్న మమ్మల్ని విడిపించడానికి ఆ కల్వరీ శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. నీ త్యాగము ద్వారా, నీ మరణ పునరుద్ధానముల ద్వారా మాకు విమోచన దయచేశావు. అందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మరి కామేపల్లి ప్రాంతంలో స్థానిక సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని, మీ దాసులు రవణాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకొని నిలిపి మీరు జరిగిస్తున్న మీ మహిమగల పరిచర్యకే స్తోత్రాలు. అలాగునే ముందుగా పెదనాన్న కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నాయనా, మరి వారందరినీ కూడా దీవించండి, కనికరించండి. సంఘంలో భాగంగా నాయనా, మరి బస్సులు పెదనాన్న గారు ఈ లోక యాత్రను ముగించి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆదరణ కూడికి ఏర్పాటు చేసి ఉండగా చేరి వచ్చిన వారందరినీ దీవించండి. ఈ సందర్భం కొరకై చదువుకున్న మాటలు దీవించండి. నన్ను మరుగు చేసి మాతో మాట్లాడండి. మీ దాసుని కోల్పోయిన కుటుంబ సభ్యులందరినీ ఆదరించండి. బంధువులను, స్నేహితులను దేవా, మరి కలిసి ఉన్న దినాలు మరలా స్మరణకు వస్తూ ఉంటాయి కనుక హృదయాలలో నెమ్మది, శాంతి, నిబ్బరము మీరే దయచేయండి. మోషే చనిపోయి మీ చెంత విశ్రాంతిలో ఉన్నప్పుడు యెహోషువ నలిగి కృంగి ఉన్నాడు. ఆ సమయంలో మీరే వెళ్ళి ధైర్యపరిచి లేవనెత్తి నాయకుడిగా నిలబెట్టి మరలా ఇశ్రాయేలు ప్రజలను అప్పగించావు. నీకు స్తోత్రాలు. అలాగునే మీ దాసుడు లేని లోటు మీరు తీర్చండి, సహాయం చేయమని, మరి విశేషంగా మీ జీవం గల మాటలో మీ గ్రంథంలో నుండి ధ్యానం చేస్తూ ఉండగా నమ్మిన మాకు మరి ఎక్కువగా విశ్వాసాన్ని పుట్టించండి. నమ్మని వారికి పాప క్షమాపణ దయచేయమని రక్షకుడైన యేసయ్య నామం పేరట ప్రార్థించే దిల్లుమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో మనము 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క వాతావరణము, ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఒక్కోసారి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనము అగ్నిగుండం ప్రక్కనే ప్రయాణం చేస్తున్నామన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఈ వాతావరణం అట్లా ఉంది. ఈ సమయంలోనే 44 డిగ్రీలు 43 డిగ్రీలు అంటే చాలా తీవ్రత. అగ్నిగుండంలో ఇంతకంటే తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందని ఇది సూచన. కాబట్టి దీన్ని మనము గ్రహించి మనము సిద్ధపడటం చాలా విశేషమైన సంగతి. అయితే దేవుడు అది మనకి తప్పించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ ఉగ్రత తొలగిపోయింది. పరలోకం కొరకు మనము సిద్ధపడతా ఉన్నాం. సరే, మంచిది. చదివిన లేఖనాల నుంచి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. శిష్యుడైన యోహానుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథానికి భవిష్యత్ గ్రంథం అనే ఒక పేరుంది. దానికి ఇట్లా కూడా మనము ఆత్మీయంగా ఈ పేరు కూడా మనము పెట్టుకోవచ్చు. శిష్యుడైన యోహాను గారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత అంటే పరలోక ప్రత్యక్షత.
అగ్నిగుండము యొక్క ప్రత్యక్షత, వెయ్యేండ్ల పరిపాలన యొక్క ప్రత్యక్షత, తీర్పుల ప్రత్యక్షత, తర్వాత నమ్మిన వారు ఎక్కడుంటారో ఆ ప్రత్యక్షత, నమ్మని వారు ఎక్కడుంటారో ఆ ప్రత్యక్షత, ఇవన్నీ ప్రత్యక్షతలు దేవుడు శిష్యుడైన యోహాను గారికి కనులారా చూయించాడు. కనులారా చూయించాడు. నేను చూయించేయన్ని చూచి చెప్పినవని విన్ని నేను వ్రాయమన్నయే వ్రాయము అన్నాడు శిష్యుడైన యోహాను గారితో. పద్మాసు ద్వీపమందు ఆత్మవశుడై ఉండగా, అది ప్రభుదినం అనగా ఆదివారం, శరీరం భూమి మీద ఉంది, దేవుడు ఆత్మను తీసుకెళ్ళాడు. ఇవి బైబిల్లో ఉన్న అద్భుతమైన సంఘటనలు ఇంకా ఏ గ్రంథంలో కూడా దొరకవు. బైబిల్లో ఉన్న అద్భుతమైన సంఘటనలు, అద్భుతమైన కార్యాలు, మహిమ కార్యాలు ఇంకా మనము గ్రంథాలయానికి వెళ్ళి ఎక్కడ వెతికినా కూడా దొరకవు. అందుకే దీనికి సత్యవేదము, తర్వాత సాటిలేని గ్రంథం ఇది. సరే, మంచిది. ఈ ప్రత్యక్షతలు అన్నిటినీ శిష్యుడైన యోహాను గారికి చూయించి వ్రాయమన్నాడు. ఇది రాయొద్దు అనంటే వ్రాయలేదు. సరే, మంచిది. అట్లాగూ భవిష్యత్తులో ఈ ప్రపంచం యొక్క స్థితిగతి ఎలా ఉంటుందో, మానవుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, నమ్మిన వారు ఎలా ఉంటారో, నమ్మని వారు ఎలా ఉంటారో, ఈ సంగతులన్నీ కూలంకుషంగా దేవుడే శిష్యుడైన యోహాను గారికి కనపరిచాడు. కాబట్టి శిష్యుడైన యోహాను గారికి దేవుడు కనపరిచిన పరలోక ప్రత్యక్షతలు. అయితే 14వ అధ్యాయంలో ఈ మాట కూడా రాయము అన్నాడు. ఎవరిని? శిష్యుడైన యోహాను గారిని. ఈ మాట కూడా రాయము అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఇంటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సృష్టికర్త అయిన నిజదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొంది ఆయన కొరకు జీవించి ఈ శరీరంలో మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో ఆ ప్రత్యక్షతను యోహాను గారికి దేవుడు చూపించాడు. వారు భూలోకంలో ఉన్న ప్రయాసలన్నీ మాని వారు విశ్రాంతి కొరకు వస్తున్నారు అక్కడికి. అంటే భూలోకంలో ఏమి లేదని అర్థం, విశ్రాంతి లేదు. మానవుని జీవితంలో సంపూర్ణమైన విశ్రాంతి ఈ భూలోకంలో లేదు. శరీరంలో మనం జీవించాలి కనుక, ఈ శరీరానికి బలం అవసరం కనుక దేవుడు రాత్రికాల సమయం కొంత విశ్రాంతి తీసుకోండియ్యా అని కొంత సమయం ఇచ్చాడు. పగటి వేళలో ఆయా సమయంలో 1 గంట 2 గంటలు మనం విశ్రాంతి తీసుకుంటాం. కానీ మరలా లేచి ఏం చేయాలి? ప్రయాసపడాలి. మరలా లేచి వ్యవసాయానికో, మరలా లేచి ఉద్యోగానికో, మరలా లేచి మరి వ్యాపారానికో, మరలా లేచి కూలి పనికో, ఏదో ఒక పనికి మరలా వెళ్ళాలి. అంటే ఈ భూలోకంలో ఈ శరీరములో ఉన్నంత కాలము అది ఏ పనైనా కానివ్వండి ప్రయాసపడాల్సిందే. ఏమండి, మనందరం ప్రయాసపడాల్సిందే. అయితే బస్సుల పెదనాన్నగారు ఈ ప్రయాసలన్నీ మాని దేవుడన్నాడు, నేను భూమి మీద నీకు ఇచ్చిన దినాలు నేను ముగించాను, నువ్వు విశ్రాంతిలోకి వచ్చేసానగానే కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, స్థానిక సంఘాన్ని, సేవకులను అందరిని విడిచిపెట్టి అక్కడ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ సంపూర్ణ విశ్రాంతి లేదా నిత్య విశ్రాంతి. ఈ భూమి మీద తాత్కాలికమైన విశ్రాంతి. కాబట్టి ఈ భూలోకంలో నుండి దేవుడు తనను నమ్మిన వారిని ఎందుకు పైకి పిలుస్తున్నాడంటే విశ్రాంతి తీసుకోవటానికి. అది దేవుణ్ణి నమ్ముకొనుట ద్వారా మానవుని జీవితానికి ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అదొక బహుమానం. అక్కడ నుండి తర్వాత అసలు పరలోకంలో ప్రవేశిస్తాం. అది చాలా అద్భుతమైన సంగతి. సరే, ఇప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి నాయందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారు ఇదిగో వారు ప్రయాసలు మాని
విశ్రాంతి పొందుదురు అన్నాడు. విశ్రాంతి పొందుదురు అన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేను నందిగ నుండి ప్రయాణం అయ్యాను. ఎక్కడికి రావాలి? కామేపల్లికి రావాలి. రాగానే నా ప్రయాణం ప్రస్తుతానికి ఆగిపోయింది. బండి ప్రయాణం ఆగిపోయింది. శరీరంలో నా ప్రయాణం ఆగల, ఇంకా ఏదో ఒక రోజు ఆగిద్ది, అది వేరే సంగతి. కానీ బండి ప్రయాణం ఆగింది. అట్లాగునే ఈ భూలోకంలో ఉన్న మనందరము ప్రయాణంలో ఉన్నాం. మరి విశేషంగా యేసయ్య రక్తంలో కడుగుబడిన మనందరము పరలోక యాత్ర ప్రయాణంలో ఉన్నాం. ఏమండి, ఏ ప్రయాణంలో ఉన్నాం మనం? పరలోక యాత్ర ప్రయాణంలో ఉన్నాం. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో పాపము లేదుగా, పరలోకములో పాపము లేదుగా, నిరంతరము పరమానందమే, నిరంతరము పరమానందమే. ఇక్కడ కొంత సమయమే ఆనందం, కానీ పరలోకములో నిత్యము ఆనందమే. దానికి చేరుకోవటానికి మనము ప్రయాణంలో ఉన్నాం. ఇందాక దేవుని దాసులు అన్నయ్య తెలియజేసినట్లుగా వృద్ధులు కాదు చనిపోయేది, ఎవరైనా చనిపోతారు. పిల్లలు చనిపోతారు, యవ్వనస్తులు చనిపోతారు, మధ్య వయస్సు కలిగిన వారు చనిపోతారు, వృద్ధులు కూడా చనిపోతారు. ఈ రోజుల్లో తారతమ్యమేమీ లేదండి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే? పరలోక యాత్ర ప్రయాణంలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత వారు కనాను ప్రయాణంలో ఉన్నారు. భూమి మీద దేవుడు వారి కొరకు చేసిన వాగ్దాన సంబంధమైన భూమి కనాను ప్రయాణంలో వారు ఉన్నారు, చేరారు. ఒకరోజు మధ్యలో కొంతమంది దేవుని మీద సణిగి ఆయాసపడి అడవిలోని రాలిపోయారు. వారి పిల్లల తరంలో కాలేబు, యెహోషువ వాళ్ళతో కలిసి వాళ్ళు కనాను ప్రవేశించారు. అలాగునే ప్రియమైన సోదరి సోదరులరా, మనకి దేవుడు పరమ కనానుని వాగ్దానం చేశాడు. నన్ను నమ్మిన వారికి నేను పరలోకాన్ని సిద్ధపరుస్తాను. ఆ సత్యము మనము లేఖనాల్లోనే చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన సోదరి సోదరులరా, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నాడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అన్నాడు. బస్సులు పెదనాన్నగారు వెళ్ళిపోయారు. మైలురాయి వచ్చింది, వెళ్ళిపోయాడు. మనకు కూడా ఏదో ఒక రోజు మైలురాయి రావటం ఖాయం. అయితే దేవుని యందలి మన విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లోనైనా, అది కష్టమైనా, నష్టమైనా, లేమైనా, కరువైనా, సమృద్ధి అయినా, సుఖమైనా, దుఃఖమైనా, వ్యాధి అందు, అలాగనే బాధ యందు, ఆరోగ్యమందు, అన్ని సమయాల్లో కూడా ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా మనం కాపాడుకోవాలి. బలహీనులమవుతాం, ఆయన పాదాలు పట్టుకుంటే ఇందాక అన్నయ్య పడినట్లుగా మళ్ళా బలపరుస్తాడు. అయితే బస్సులు పెదనారు గారు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే విశ్రాంతిలో ఉన్నాడు. ఈ ప్రయాసలన్నీ మాని విశ్రాంతిలో ఉన్నాడు. దేవుడు తనకు సిద్ధపరిచిన విశ్రాంతిలో, ఆ పరదేశులో ప్రవేశించాడు. అంతకంటే ముందు చాలామంది భక్తులు ప్రవేశించారు. మనం కూడా ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఆ దేశం కొరకై, ఆ విశ్రాంతి స్థలం కొరకై కొంతమంది భక్తులు భూమి మీద ఉండగానే వారు ఎలాంటి విశ్వాసం కలిగి వారు జీవించారో, ఎలా సిద్ధపడ్డారో ఆ సంగతి మనం లేఖనాల్లో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు,
యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ముందుగా 9వ వచనంలో ఇస్సాకు యాకోబును గురించి దేవుడు ప్రస్తావించాడు. ఇది మనకి శాశ్వతం కాదు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు అని విశ్వాసంతో దాని కొరకు జీవించారు. భూమి మీద ఉండగానే జీవించి వారు దేవుని పిలుపు అందుకొని వారి విశ్రాంతిలోకి వెళ్ళారు. తర్వాత మనం 10వ వచనంలో గమనిస్తే పరలోకానికి శిల్పి, నిర్మాణకుడు, దానిని నిర్మాణం చేసినవాడు, కట్టినవాడు దేవుడే. మనం ఎవరిని గురించి ఇక్కడ చదువుకున్నామో 10వ వచనంలో అంటే అబ్రహామును గురించి చదువుకున్నాం. అబ్రహాము సృష్టికర్త అయిన ప్రభువుని, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఎరుగక ముందు ఆయన సూర్యదేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు పిలువగానే దేవుని మీద విశ్వాసం ఉంచి తాను వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. అదే విశ్వాసం. ఇక్కడ ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేయమంటారా? అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. విశ్వాసము అంటే గుడ్డిగా నమ్మేది, చూడకుండా నమ్మేది, రుజువు లేకుండా నమ్మేది. రమ్ము అంటే వచ్చేసాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు, ఇంకంతే. చిరునామా కూడా అబ్రహాం గారికి దేవుడు చెప్పలేదు. కాబట్టి విశ్వాసము అంత గొప్పది, అంత గొప్పది. తోమా నేను చూచి నమ్మాల్సిందే అన్నాడు ప్రభు తిరిగి లేచిన తర్వాత. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు యోహాను సువార్తలో. కాబట్టి అబ్రహాముని దేవుడు పిలువగానే విశ్వాసమును బట్టి ఊరు అనే ప్రాంతాన్ని విడిచాడు. ఇచ్చిన కుమారుణ్ణి నాకు దహనబలిగా అర్పించుము అనగానే విశ్వాసాన్ని బట్టి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అక్కడ నేను నిలబట్టలేదు కానీ పిల్లరా. కాబట్టి ఆ అబ్రహాము జీవితంలో ఉన్న ఆ దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాం. రమ్మంటే వచ్చాడు, ఇవ్వమంటే ఇస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం చాలా ప్రశస్తమైంది. అంత మాత్రమే కాదు, భూమి మీద గుడారాల్లో నివసిస్తూ అబ్రహాము దేని కొరకు సిద్ధపడుతున్నాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నిరీక్షణ కలిగి జీవించాడు అబ్రహాం. నిరీక్షణ కలిగి జీవించాడు. భూలోకములో ఉన్నాడే కానీ అబ్రహాము చూపంతా దేని మీద ఉంది? పరలోకం మీద ఉంది. అబ్రహాము యొక్క విశ్వాసం పరలోకం మీద ఉంది. అబ్రహాము యొక్క ఆలోచన, అబ్రహాము దృష్టి, అబ్రహాము యొక్క ఆశ అంతా దేని మీద ఉంది? పరలోకం మీద ఉంది, పరలోకం మీద ఉంది. వాస్తవంగా ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం, మన ఆశ ఎక్కువగా భూమి మీద ఉందా, పరలోకం మీద ఉందా? ఏమండి? అందుకనే కొలసీ పత్రికలో అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి, పర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుడి అని చెప్పాడు. పరలోకములో నిత్యానందం ఉంది, పరలోకములో ప్రభు ఉన్నాడు, పరలోకములో మహిమ ఉంది, పరలోకములో సంతోషం ఉంది, పరలోకములో ఇక్కడ ఆయన కొరకు చేసిన దానికి ప్రతిఫలం జీతం ఉంది, బహుమానం ఉంది. పరలోకములో మన నివాసం ఉంది, స్థిర నివాసం ఉంది. పరలోకములో బంగారపు వీధులు ఉన్నాయి. అసలు ప్రభువే మనతో ఉంటాడు. కోట్ల 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 లెక్కించలేను అంతమంది పరిశుద్ధుల సమూహం పరలోకంలో ఉంది. అందుకనే మన దృష్టి అంతా ఎక్కువగా భూమి మీద కంటే పరలోకం మీద ఎక్కువ ఉండాలి. పరలోకం మీద ఎక్కువ ఉండాలి. భూమి మీద ఈ మనుగడ కొనసాగించాలి కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేయాలి,
కూలి పని చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయాలి, దేవుని పని చేసేవాళ్ళు దేవుని పని చేయాలి. కావున ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మానవుని యొక్క మనుగడ జరిగిపోవాలి కాబట్టి ఇవి చేయాలి. కానీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? ఎక్కువగా పరలోకం మీద ఉండాలి. అబ్రహాము గుడారం వేశాడు, అబ్రహాముకి శారం ఉంది, అబ్రహాముకి ఇస్సాకు, తర్వాత మనవ సంతానం, పశువులు, మందలు, పనివారు ఉన్నారు. అవన్నీ కలిగి ఉన్నను అబ్రహాము యొక్క ఆలోచన అంతా, అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క ఆలోచన మనం గమనిస్తే వాటి మీద లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దాని మీదే అబ్రహాము యొక్క దృష్టి. అది ఎలా గ్రహించాడు అంటే అబ్రహాము భూమి మీద ఉండగానే పరలోకములో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణములో ఉన్న ఆ మధురమైన సంఘటనలన్నీ విశ్వాసము ద్వారా గ్రహించాడు. దేని ద్వారా గ్రహించాడండి? విశ్వాసము ద్వారా గ్రహించాడు. దేవుడు విశ్వాసము ద్వారా ఆ సంగతులన్నీ గ్రహింపులోకి అబ్రహాముకి తీసుకొచ్చాడు. మన భక్తి జీవితం కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. మన భక్తి జీవితం విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. అబ్రహాము యొక్క విశ్వాసం అంతా ఎక్కువగా పరలోకం మీదే ఉంది. భూమి మీద ఉన్నాడే కానీ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకై విశ్వాసము కలిగి జీవించిన వాడు అబ్రహాము. చూడండి అక్కడే ప్రకటన గ్రంథంలో ఇంకా ఆ పరలోకము పట్టణం గురించి దేవుడు వివరంగా రాయించాడు. 13వ వచనం కానీ చదువుకుందాం. అదే అధ్యాయంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ మాట చదువుతున్నప్పుడు మన హృదయాన్ని తాకుద్దండి. వాళ్ళు ఎలా మృతి చెందారట? విశ్వాసము గలవారై మృతి చెందారు. కొంతమంది విశ్వాసం లేకుండా మృతి చెందుతున్నారు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించకుండా, విశ్వాసం లేకుండా, ఒక గురి నిరీక్షణ లేకుండా సువార్త విన్నా కూడా ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని ధారపోసాడు. విశ్వాసం ఉంచితే, ఆశ్రయిస్తే దోషములన్నీ కడిగి వేస్తాడు, పరలోకం ఇస్తాడనే సత్యం వినబడుతున్నా కూడా పెడచెవిని పెట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని విశ్వాసము లేకుండానే వాళ్ళు